నువ్వు నాకో సాయం చెయ్యాలి, చాలా పెద్ద సాయం. దీనికి సెంటిమెంట్ పేరు చెప్పి నిన్ను మోసం చేయను. బిజినెస్ డీల్. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఎంత ఇస్తావు? ఎంత కావాలి? ఏం చేయాలి? హత్య. హత్య? ఎవరిని? నాగేశ్వరిని. నీ కూతురునా? కాదు, అది నా కూతురు కాదు. నువ్వు కనకపోయినా పెంచావు. అది నీకనవసరం. చంపుతావా లేదా? అలాగే. అమ్మా, పూజ గది ఎక్కడుంది? అదిగో అదేనమ్మా. ఏమండి, సందేహమే లేదండి, ఈ అమ్మాయి ఖచ్చితంగా మనింటికి కాబోయే కోడలే. ఆ సన్యాసి చెప్పినట్టే అన్ని పోలికలు ఉన్నాయి. అమ్మాయికి అణుకు ఉంది, దైవభక్తి ఉంది. మన అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. అమ్మా నాగేశ్వరి, నీ విగ్రహ ప్రతిష్ఠ కోసం నన్నే ఎందుకు ఎంచుకున్నావో నాకు తెలియదు. నువ్వు నీ దూతల ద్వారా నాకిచ్చిన సందేశాన్ని నమ్మి సర్పవనానికి బయలుదేరుతున్నాను. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లెల్ని చూడకుండా నీకోసం వస్తున్నాను. నా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నందుకు బాధగా ఉన్నా అది దైవకార్యంలో భాగమే అని భావించి మనసుకి సర్ది చెప్పుకున్నాను. నువ్వు నాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడానికి కావలసిన బలాన్ని నాకు ప్రసాదించు తల్లి. శాంత, మనం కూడా ఈ అమ్మాయితో పాటు సర్పవనానికి వెళ్ళి అక్కడున్న సన్యాసితో ఈ అమ్మాయి గురించి చెప్పి ఆయన ఇచ్చే సలహా ఏమిటో తెలుసుకుందాం. అలాగేనండి. మీరు చూపించిన ఆదరణకి, అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. వస్తానండి. అమ్మా నాగేశ్వరి, మేం కూడా సర్పవనానికి రావాలనుకుంటున్నాం. అక్కడ మాకు ముఖ్యమైన పనుంది. మనందరం కలిసి వెళ్దాం. వెళ్లే ముందు మా ఊళ్ళో ఆలయానికి వెళ్ళి వెళ్దాం. ఆ ఆలయానికి నేనే ధర్మకర్తని. నాకు కొన్ని బాధ్యతలుంటాయిగా, అవి చూసుకుని వెళ్దాం. అలాగే. నాకు సర్పవనానికి వెళ్లే దారి తెలీదు. మీరు వస్తున్నారంటే కాస్త ధైర్యంగా ఉంది. శాంత, పద వెళ్దాం. అలాగే, పదమ్మా. సిస్టర్, ఇన్ఛార్జిని కలవాలి. ఆ రైట్ సైడ్ రూమ్ లో ఉంటారు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు? విశ్వ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కూర్చోండి. ఎస్ సార్, చెప్పండి. ఎనీ హెల్ప్? నాగేశ్వరి ఎలా తప్పించుకుందో తెలుసుకుందామని వచ్చాను. ఎలా తప్పించుకుందో మాకు తెలియదు సార్. తెలియదని అంత తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. ఈ హాస్పిటల్ ఇన్ఛార్జ్ మీరేగా? నేనే, కానీ నేను ఆ రోజు డ్యూటీలో లేను. డ్యూటీ డాక్టర్ అయిన డాక్టర్ వేదాని డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసింది. నాగేశ్వరి మిస్సింగ్ మీద మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? అబ్బే, నాకెలాంటి అనుమానాలు లేవు సార్. కానీ నాకు కొన్ని అనుమానాలున్నాయి. దేవకి దగ్గర లంచం తీసుకొని నాగేశ్వరిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నట్టే
మరెవరి దగ్గరైనా లంచం తీసుకొని తనని బయటికి పంపించేశావేమో. ఏమిటి మాట రావటం లేదా? నేను లంచం తీసుకోవడం ఏంటి? నాన్సెన్స్. నువ్వు నాన్సెన్స్ అని నాకు తెలుసు. మర్యాదగా నిజం చెప్పు. బెదిరిస్తున్నావా? నేను పోలీసునని చెప్పి నిన్ను బెదిరించాలనుకున్నాను, కానీ నేను పోలీసును కాను, పోరంబోకుని. నిజం చెప్పకపోతే బ్రతికుండగానే పోస్ట్ మార్టం చేసేస్తా. అరిచి గోల చేయాలనుకుంటే సౌండ్ సగంలోనే కట్ అయిపోతుంది. మాటలతో పోయేదాన్ని మర్డర్ వరకు తీసుకురాకు. చెప్పు, నాగేశ్వరి హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి కనిపించకుండా పోయినంత వరకు మొత్తం పూసగుచ్చినట్టుగా వివరంగా చెప్పు. చెప్పు. చెప్తాను, అంతా వివరంగా చెప్తాను. దేవకి నాకు లంచం ఇచ్చి నాగేశ్వరిని ఇక్కడ అడ్మిట్ చేయించింది. ఎందుకని అడిగితే సమాధానం చెప్పకుండా నాకు కావాల్సినంత లంచం ఇచ్చింది. దాంతో నేను ఆమెను ఏమీ అడగలేదు. నాగేశ్వరి తప్పించుకోవాలని చూస్తే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాం. అసలు ఆ పరిస్థితుల్లో ఏ పేషెంట్ అయినా బయటికి వెళ్లే అవకాశమే లేదు. ఎందుకంటే షాక్ వల్ల మాట తడబట్టడం, నరాలు గుంజడం వంటివి జరుగుతాయి. మరి ఎలా తప్పించుకుంది? అంత మాయలా అనిపిస్తోంది. నాగేశ్వరి తప్పించుకున్న రోజున ఓ ముసలి పేషెంట్ చనిపోయింది. ఆమె శవం కూడా కనిపించకుండా పోయి శవం స్థానంలో పువ్వులున్నాయని సస్పెండ్ అయిన డాక్టర్ వేద చెప్పారు. పైగా ఆ ముసల్ది హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు నుండి బయటికి రాని మనిషి ఆ రోజు ట్రీట్మెంట్ కోసమని బయటికొచ్చింది. ఆ ముసల్దాన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? దుర్గసముద్రం అనే గ్రామం నుండి. అక్కడ ఓ గుళ్ళ ఉండేదట. ఓకే, వస్తాను. దేవకి గురించి నాకు చెప్పిన విషయాలు మరెవరికైనా చెప్తావో? మీరెవరు? దేవకి తమ్ముణ్ణి. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శేషాచనాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో శ్రీనివాసః ప్రచోదయాతు.
ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి అయ్యా, బాబు ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అయ్యా, బాబు ధర్మం చేయండి అయ్యా, అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా ధర్మం చేయండి అయ్యా. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఇప్పుడే ఇటు వెళ్ళిందయ్యా. ఏమండి, కంసాలింటి దాకా వెళ్ళొద్దామా? ఇప్పుడు కంసాలితో పనేంటి శాంత? చెప్తాను పదండి. సరే అమ్మా నాగేశ్వరి, ఇదిగోనమ్మా ఇంటి తాళించావు. నువ్వు ఇంటికెళ్ళు, మేము వచ్చేస్తాం. సర్పవనం వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది. వెళదాంలే అమ్మా. సరే, త్వరగా వచ్చేయండి. అలాగేలేమ్మా. ఏంటి శాంత, ఇప్పుడైనా చెప్పు, కంసాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? బంగారు గొలుసు కొనడానికండి. బంగారు గొలుసా? దేనికి? అందుకే మనకి ఆడపిల్ల పుట్టుంటే బాగుండేది అనేది. మన కాబోయే కోడలు నాగేశ్వరికండి. ఓ నాగేశ్వరికా? మనకి కూతురైనా కోడలైనా అమ్మాయిగా. పద కొందాం.